సోనం వాంగ్చుక్. అసలు ఎవరు ఈ సోనం వాంగ్చుక్? అసలు ఎందుకు హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు? ఆగస్ట్ 5, 2019 లో ఆర్టికల్ 370 రద్దయినందుకు గాను లదాఖ్ ని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేసినందుకు గాను ఆ డెసిషన్ ని వెల్కమ్ చేస్తూ నరేంద్ర మోడీ గారిని అప్రిషియేట్ చేశారు. మిత్రమా, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అంటే ఆగస్ట్ 6, 2020 లో లదాఖ్ లో 6th షెడ్యూల్ అమలు చేయాలని ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ అర్జున్ ముండాకి లెటర్ రాశాడు. అప్పుడు చాలా మంది చెప్పారు 6th షెడ్యూల్ అనేది అండర్ ఆర్టికల్ 244(2) నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. కానీ లదాఖ్ అనేది వెరీ సెన్సిటివ్ ఏరియా. ఎందుకంటే ఒక పక్క పిఓకే పాకిస్తాన్ బార్డర్ షేర్ చేసుకుంటది, ఇంకో పక్క ఎల్ఓసి అండ్ చైనా బార్డర్ షేర్ చేసుకుంటది. మోస్ట్ సెన్సిటివ్ ఏరియా అండ్ స్ట్రాటజిక్ లొకేషన్. ఇక్కడ 6th షెడ్యూల్ అనేది అమలు చేస్తే అది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అని చాలా క్లియర్ గా చాలా మంది చెప్పినా వినకుండా జాన్ 26, 2023 నుంచి 21 days హంగర్ స్ట్రైక్ చేశాడు. మిత్రమా, ఆయన హంగర్ స్ట్రైక్ చేయడమే కాకుండా అక్కడున్న యూత్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళతో కూడా చేపించారు. దాని తర్వాత అయినా పనవట్లేదని సెప్టెంబర్ 30, 2024 చెలో ఢిల్లీ అని మార్చేశాడు. ఈసారి 6th షెడ్యూల్ ఒకటే కాదు, మాకు సపరేట్ స్టేట్ హుడ్ కావాలి, మేము పార్లమెంట్ రిప్రజెంటేషన్ కావాలి, మాకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావాలని స్పెషల్ డిమాండ్స్ పెట్టి ఢిల్లీలో మార్చేశాడు. అక్కడ 6th షెడ్యూల్ అనేది అమలు చేస్తే అక్కడ హ్యూమన్ రైట్స్ అవన్నీ ఇస్తే వాళ్ళు గొడవ పెట్టి మనకి బార్డర్ లో ఎల్ఓసి అయినా చైనా అయినా పిఓకే అయినా పాకిస్తాన్ చాలా ఇబ్బంది అవుతుంది. నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అని చెప్పినా వినకుండా పదే చాలా ఫైట్ చేశాడు. ఈయన చేసే ఉద్యమం వైలెంట్ గా మారడంతో 4 చనిపోవడంతో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ క్రింద ఈయన అరెస్ట్ చేశారు. మిత్రమా, డాట్స్ కనెక్ట్ చేయండి. ఆ క్రోనలాజికల్ ఆర్డర్ చూడండి. సరిగ్గా ఆలోచిస్తే ఈయన ఏం చేయడానికి ట్రై చేస్తుండో మనందరికి అర్థమైపోతుంది. ఈయన చేసిన మంచి పనులు, ఆ ఫండ్స్ ఈయన జేబులో నుంచి పెట్టలే, ఫారెన్ ఫండ్స్. అది FCRA రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఆ FCRA లైసెన్స్ లు మన భారత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. భారత ప్రభుత్వానికి ఏమర్థమైందంటే ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి కానీ ఎక్కడ ఖర్చు పెడుతుర్రో అర్థం కావట్లేదు. కొన్ని మంచి పనులు చేస్తున్నారు, PR పెరిగిన తర్వాత ఆ ఖర్చు పెట్టి మనకు అర్థం కావట్లేదు. నేషనల్ ఇంట్రెస్ట్ ని కాంప్రమైజ్ చేయడానికి అవి యూజ్ చేస్తున్నారని అర్థమైన తర్వాత మిత్రమా, FCRA బిల్లు పాస్ అవ్వకూడదని ఎందుకు అమెరికా అంత సర్వ ప్రయత్నాలు చేస్తుంది? ఎందుకు మార్కో రూబియో ఈజ్ అ పవర్ఫుల్ పర్సన్ ఎందుకు మన ఇండియాకి వచ్చి మన కోల్కతాకు వచ్చి మన దగ్గర మిషనరీల వాళ్ళని కలిసిపోయిండు? ఎందుకు అమెరికా ఇంతగానం భయపడుతుంది? ఎందుకు జాగ్రత్త పడుతుంది? మిత్రమా, అదే FCRA రిజిస్ట్రేషన్ ఉన్న సోనం వాంగ్చుక్ గారి ఆర్గనైజేషన్ కూడా ఫండ్స్ ఆపింది ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వానికి లెక్కలు చూపించలే. అసలు సోనం వాంగ్చుక్ ఎందుకు బంగ్లాదేశ్ వెళ్లి ఢాకాలో మొహమ్మద్ యూనిస్ ని కలిశాడంటే ఇన్నోవేషన్ గురించి యూనిస్ ని కలిశాడంట. మిత్రమా, నీట్ పేపర్ లీక్ అవ్వడం అనేది నిజంగా చాలా తప్పు. చాలా మంది స్టూడెంట్స్ లైఫ్ అది. ఖచ్చితంగా ప్రభుత్వం దానికి అకౌంటబుల్ వహించాలి, నేను కాదనట్లేదు. సోనం వాంగ్చుక్ మెయిన్ పర్పస్ ఏంటంటే లడాక్ ని సపరేట్ స్టేట్ చేయాలని. సేమ్ స్ట్రాటజీ వాడుతున్నాడు. కొన్ని మంచి పనులు చేయాలి, దాని తర్వాత మన నేషన్ ఇంట్రెస్ట్ ని కాంప్రమైజ్ చేయాలి. అదే లడాక్ స్టేట్ హుడ్. మిత్రమా, ప్రస్తుతం జరుగుతున్న ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో నీ కళ్ళ ముందు జరిగింది మాత్రమే నిజం కాదు, దాని వెనకాల ఉన్న ఉద్దేశం కూడా తెలుసుకోవాలి. భారత్ మాతాకి జై.